సో చాలా మంది డిప్లొమా స్టూడెంట్స్ వచ్చేసరికి ఈ ఏపీ డిప్లొమా రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఎదురు చూస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ రీవాల్యుయేషన్ అని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అయితే అందుట్లో 5th సెమిస్టర్ది, 6th సెమిస్టర్ది ఇండస్ట్రియల్ సంబంధించిన ప్రాజెక్ట్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం అయితే మీరు చూశారు. ఇంకా మిగిలిపోయిన ఏవైతే మనం అనుకున్నాం C16, C20, C23లో రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో 1, 3, 4 సెమిస్టర్స్వి వాటి రిజల్ట్స్ గురించి అడుగుతా ఉన్నారు. మళ్ళీ వచ్చేసరికి కీ పేపర్ అంటే ఏంటి అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడదచ్చాను. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఈ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇక టాపిక్లో వెడితే ఏంటంటే ఇప్పుడు ఈ ఏపీ డిప్లొమా రిజల్ట్స్ వచ్చేసరికి ఈ వీక్లో ఫ్రైడే వరకు వచ్చేదానికైతే ఛాన్స్ ఉందండి. సో ఈ వీక్లో అయితే ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రిజల్ట్స్ మొత్తం కూడా రిలీజ్ చేసేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో రీవాల్యుయేషన్ ఇవి అంటున్నారు కానీ మొత్తానికైతే ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఇదైతే ఎక్కడా కూడా కనపట్లేదు. ఇక మార్క్స్లో తప్పిదాలు ఏమైనా జరిగినాయా లేవా చూసుకొని ఏమైనా రిలీజ్ చేసేదానికి ఉంది. అయితే మొన్న నేను పెట్టిన వీడియోలో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, మీకు ఈజీగా అనిపించిందా, మీరు పాస్ అయ్యారు, ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారా అని పెడితే బాగానే పాస్ చేశారు సార్, కాకపోతే ఏంటంటే బాగా చదివే వాళ్ళకి ఎక్కువ మార్కులు రాలేదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో అయితే ఇక్కడ ఎక్కువ మార్కులు రాకపోవడం గల కారణం ఏంటో మరి దానికి సంబంధించి మీరు ఇంకా డౌట్గా ఉంటే ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టుకోవచ్చు, రీవాల్యుయేషన్ అలాంటివి ఏమంటే ఆ డేట్స్ కూడా ఉన్నాయి కదా. సో మీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మిగతా వాళ్ళే అలాగే ఉంటాయా అంటే మాత్రం పాస్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి కానీ నాకు తెలిసి అయితే ఫెయిల్ చేసేంత ఇదైతే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎక్కువ మంది మొక్కు చూపుతున్నారు ఈ డిప్లొమా కన్నా కూడా. కాకపోతే డిప్లొమా మీద కూడా గవర్నమెంట్ జాబ్స్ బాగున్నాయండి, దాన్ని చదువుకున్నా సరిపోతుంది. సో ఈ రిజల్ట్స్ ఈ వీక్లో వచ్చిన తర్వాత మీకు ఇంకా పూర్తి అవగాహన అనేది వస్తుంది రిజల్ట్స్ మీద. ఈ కీ పేపర్ అంటే ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇందాక రిజల్ట్ ఎక్కువ బాగా చదివే వాళ్ళకి మార్కులు తగ్గినాయి అన్నారు కదా. సో ఈ కీ పేపర్ని దగ్గర పెట్టుకొని ఇప్పుడు డిజిటల్ వాల్యుయేషన్ అనుకోండి, కీ పేపర్ దగ్గర హార్డ్ కాపీ ఉంటుంది, అది కూడా స్కాన్ చేసినా పంపిస్తారు. అది చూసుకుంటూ ఇది చేయాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరన్నా కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు చేస్తేనే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా లైన్ టు లైన్ చదువుతారు కాబట్టి. సో దాని గురించి అయ్యేదానికైతే ఉంది. ఓవరాల్గా అయితే ఏపీ డిప్లొమా రిజల్ట్స్ గురించి కానివ్వండి, కీ పేపర్ గురించి కానివ్వండి, ఇదనమాట. కీ పేపర్ అంటే ఏం లేదు, మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ప్రతి దానికి కూడా ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరంటే చాయిస్లు రాస్తారు కానీ అక్కడ క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో ప్రతి దానికి కూడా ఆన్సర్ షీట్ అనేది వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే నువ్వు ఒక క్వశ్చన్ చాయిస్ కింద రాస్తే వేరే వాళ్ళు ఇంకోటి రాస్తారు కాబట్టి అన్నిటికీ ఆన్సర్లు కావాలి కాబట్టి దిద్దే వాళ్ళకు సులువుగా ఉంటుంది కాబట్టి. ఓకేనా ఓవరాల్గా